ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రవిగ్రహం సప్తమ భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సప్తమ భావం అనేది కేంద్ర స్థానంగా చెప్పచ్చు. ఇటువంటి కేంద్ర స్థానాల్లో సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు ఉంటే అది గొప్ప విషయంగా చెప్తారు. మనం ఈ రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ రవిగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి కేంద్ర స్థానమైన సప్తమ స్థానం ఉండడం అనేది అంత మంచి విషయం కాదని మనం చెప్పచ్చు. అలా అని చెప్పి సప్తమంలో రవి ఉండడం వల్ల రిజల్ట్స్ అన్ని నెగిటివ్గా ఉంటాయా అంటే అక్కడ రవిగ్రహం ఎంత బలంగా ఉన్నాడు అండ్ అలాగే మిగిలిన ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందని మనం చెప్పచ్చు. ఈ సప్తమ స్థానం అనేది మ్యారేజ్ గురించి, బిజినెస్ పార్ట్నర్స్ గురించి, బిజినెస్ గురించి అండ్ అలాగే పబ్లిక్ గురించి వీటన్నిటిని ఈ సప్తమ స్థానం అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ రవిగ్రహాన్ని మనం పితృకారకుడని, ఆత్మకారకుడని, సొసైటీలో ఒక గొప్ప పొజిషన్ని, పవర్ని, అథారిటీని, గవర్నమెంట్ని, ఫాదర్ని, మనలో ఉండే ఈగోని వీటన్నిటిని ఈ రవిగ్రహం ఇండికేట్ చేస్తాడని మనం చెప్పొచ్చు. సప్తమ స్థానంలో ఈ రవిగ్రహం కాంబినేషన్ అనేది కొద్దిగా ఇష్యూ అనేది క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో ఈ రవిగ్రహానికి బలం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే లగ్నస్థానం మనం ఏం చెప్తామంటే తూర్పు దిక్కుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లగ్నానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఈ 7th హౌస్ అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఆటోమేటిక్గా ఏం తీసుకుంటామంటే పడమర దిక్కుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనం సైన్స్ ప్రకారం చూసినా కూడా తూర్పు దిక్కున రవిగ్రహం ఉదయిస్తాడు, అటు పశ్చిమ దిక్కున రవిగ్రహం అస్తమించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అటువంటి పడమర దిక్కులో ఈ రవిగ్రహానికి బలం అనేది చాలా తక్కువ ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మకారకుడే స్వయంగా వెళ్ళి సప్తమంలో ప్లేస్ అవ్వడం జరిగింది. ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళతో సులువుగా మూవ్ ఆన్ అవ్వగలరని మనం చెప్పొచ్చు అనమాట. మన కనుక గమనించినట్లయితే ఎవరికైనా రవిగ్రహం కనుక లగ్నంలో ఉంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రిజర్వ్డ్గా, డిగ్నిఫైడ్గా ఉండడం జరుగుతుందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా కొద్దిగా ముభావంగా, కొద్దిగా గర్వంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ రవిగ్రహం కరెక్ట్గా లగ్నానికి ఆపోజిట్ ఇక్కడ 7th హౌస్లో ప్లేస్ అవ్వడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈజీగా మనం పబ్లిక్తో మూవ్ ఆన్ అవ్వాలి అండ్ అలాగే వాళ్ళ నుంచి మనం ప్రశంసలు పొందాలి అని ఇటువంటి కోరికలు అనేవి ఈ పర్సన్స్కి ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు. ఇటువంటి కాంబినేషన్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఆ బిజినెస్ పార్ట్నర్షిప్లో వీళ్ళే లీడర్షిప్ రోల్ తీసుకుని ఆ బిజినెస్ని బాగా మంచి గ్రోత్లోకి తీసుకెళ్ళగలరు. నలుగురికి ప్రచారం చేసే సామర్థ్యం అనేది ఈ పర్సన్స్లో ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. సో అందుకే ఈ సప్తమ స్థానంలో రవిగ్రహం ఉంటే ఆ కాంబినేషన్ అనేది ఒక్కోసారి పొలిటికల్ సైడ్ కూడా వెళ్ళడానికి సహాయపడుతుందని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. కాకపోతే మనం మ్యారేజ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ కాంబినేషన్ అనేది కొద్దిగా నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ సప్తమ స్థానం మనం ఏం చెప్తాం అంటే కలత్ర స్థానం అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ రవిగ్రహం ఒక ఫైర్ ప్లానెట్గా మనం చెప్పచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనకి మ్యారేజ్ లైఫ్లో ఉండాల్సింది లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, కానీ అలా కాకుండా ఇలా ఫైర్ నేచర్ కలిగిన ప్లానెట్ కనుక ఇట్లా మ్యారేజ్ లైఫ్లో కనుక ఉన్నట్లయితే మ్యారేజ్ లైఫ్లో ఎక్కువగా ఈగోస్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువగా గొడవలు వచ్చి ఇంకా ఈ సప్తమం మీద పాపగ్రహాలకు సంబంధం ఉంటే ఒక్కోసారి అది డైవర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ రవిగ్రహాన్ని ఆత్మకారకుడిగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఆత్మకారకుడు వచ్చి ఇలాంటి కలత్ర స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ వల్ల వీళ్ళకి మ్యారేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అని మనం చెప్పచ్చు. ఆ మ్యారేజ్ లైఫ్ పట్ల వీళ్ళకి ఎక్కువగా కోరికలు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, అధికంగా ఉండే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. దానివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి వాళ్ళ భార్యతో అవ్వచ్చు, లేకపోతే భర్తతో అవ్వచ్చు, ప్రతి చిన్న విషయాన్ని వీళ్ళు ఈగోతో తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, లేకపోతే ఎక్కువగా మీరు నాతో సమయం గడపట్లేదు, ఇటువంటి ఇష్యూస్ అన్ని జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇది గొడవలకు దారితీస్తుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఒకవేళ సప్తమ స్థానంలో రవిగ్రహం బలంగా లేకపోతే ఓన్లీ మ్యారేజ్లోనే కాదు అటు పబ్లిక్లో అండ్ అలాగే బిజినెస్లో కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. దీనివల్ల వీళ్ళు పబ్లిక్ అవ్వచ్చు, లేకపోతే నైబర్స్ అవ్వచ్చు, ఎక్కువగా అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు కనుక ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేసినట్లయితే ఆ బిజినెస్లో కూడా ఎక్కువ గ్రోత్ అనేది కనిపించే అవకాశం అనేది ఉండదని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. అండ్ అలాగే ఈ సప్తమ భావాన్ని ఇంకా మనం ఏం చెప్తాం అంటే మార్గస్థానంగా చెప్పడం జరుగుతుంది. అంటే డెత్ రిలేటెడ్ హౌస్గా మనం చెప్పచ్చు. అందుకే ఇది కేంద్ర స్థానం అయినప్పటికీ ఏ గ్రహం అనేది ఉండకపోవడం మంచిదని చెప్పడం జరుగుతుంది. అందులోనూ ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన రవి అవ్వచ్చు, రాహుకేతులు అవ్వచ్చు,
శని అవ్వచ్చు. ఇటువంటి గ్రహాలు అనేవి అసలు ఉండకపోవడమే కొద్దిగా బెటర్ కాంబినేషన్గా మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే శని గ్రహం కనుక సప్తమ స్థానంలో ఉంటే ఆయన కొద్దిగా దిగ్బలం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో శని గ్రహాన్ని మనం తీసేసినట్లయితే మిగిలిన పాపగ్రహాలు ఈ సప్తమ భావంలో ఉండకపోవడమే మంచిది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 7th హౌస్లో రవి గ్రహం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా అయినా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నా, ఈ వీడియోలో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువగా లైక్స్ వస్తే ఆ వీడియో అనేది ఎక్కువగా పబ్లిక్లోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకునే ఉద్దేశం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.